నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నాటి ముఖ్యాంశాలు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన దాడులు గర్వించదగ్గ విషయం. మోడీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా బుద్ధి చెప్పాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. సింహాచలం ప్రమాద బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ 2 లక్షల చొప్పున పరిహారం పంపిణీ. మంత్రి రాజీనామా చేసి ఈవోని సస్పెండ్ చేయాలని నేతల డిమాండ్. గుంటూరు అభివృద్ధిలో మరొక ముందడుగు. శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులకి శంకుస్థాపన. వేగవంతంగా ఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రకటన. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల్ని సస్పెండ్ చేయాలి. అక్రమ కట్టడాలపై కమిషనర్ వివరణ ఇవ్వాలి. కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పహల్గాం ఘటనకి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసిందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని చెప్పారు. పహల్గాంలో హిందువులా కాదా అని అడిగి మరీ ఉగ్రదాడులు చంపారు. దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉంది. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలి. అండగా నిలవాలి. చివరి ఉగ్రదాడిని అంతం చేసేంత వరకు ఆయన పోరాటం ఆగదు. పాకిస్తాన్ కి మద్దతుగా ఆలోచించిన నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి. భారత సైన్యాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. పహల్గాంలో టూరిస్టులుగా వెళ్ళిన చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు 2 కుటుంబాలతో సహా వెళ్ళిన 2 చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు. తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కాశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కాశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కాశ్మీరీ హిందూస్ని కాశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ టైం. సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ తరపున బాధితులకి 2 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకి పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, మధ్య చిన్న శ్రీను, కేకే రాజు 2 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 2 లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకి అందించాం. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి
నుంచి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఎండోమెంట్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముప్పై తేదీన మన ఉత్తరాంధ్ర వెలువెల్లిపోయినటువంటి శ్రీ వరా లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన, అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి 7 మరణించడం, అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకు చెందినటువంటి భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కూడా మరణించడం, ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని, అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈ రోజు వారి కుటుంబ సభ్యులకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. ముమ్మాటికి ఎవరెన్ని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఎందుకంటే మీరు చూసుంటారు, ఘటన జరిగిన తర్వాత ఒక కమిషన్ ని ఏర్పాటు చేసి 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం, దేశం అంతా కూడా చూసింది. ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు, సమయం లేదని చెప్పినా, ఇది నిలబడదని చెప్పినా నాతో బలవంతంగా గోడ కట్టించారనేటువంటి విషయాన్ని అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో కూడా ఆ కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూశారు. దీంట్లో కేవలం జేఈనో, ఏఈనో, ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తా ఉన్నారు. ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి. అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు, అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు తప్ప, మొట్టమొదటిసారి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళు ఎండోమెంట్ కమిషనర్ గా నాన్ కేడర్ ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి. కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయనో లేకపోతే మన సొంత. గుంటూరు నగరంలో ప్రతిష్టాత్మకమైన శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులకి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. 98 కోట్లతో వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందరు దుర్గేష్, కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, కూటమి నేతలు పాల్గొన్నారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కందరు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలోకెల్లా వేగవంతమైన శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా నగరంలో రోడ్ల విస్తరణకి అన్ని మతాల వారు సహకరించాలని తెలిపారు. గుంటూరు జిల్లా ప్రజలకి మరింత సౌకర్యవంతంగా ఓవర్ బ్రిడ్జి విస్తరణ పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏర్పడిన తర్వాత చాలా స్పీడ్ గా దాని మీద ప్రతి ఒక్క వ్యక్తికి, పాత్రికేయ మిత్రులకి కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆమోదం కూడా తీసుకున్న పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా, ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనపడుతుండగా, ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి అంటే, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులు కూడా. కారణం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు
చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమం, సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమం కాదు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యపడిందని చూస్తా ఉంటే నేను వస్తా ఉంటే ఫ్లెక్సీలు అన్ని కూడా నా పేరును వేశారు. అదేవిధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెమసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మూడోది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు గాని తెనాలికి గాని వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏమి జరగవు. దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. రెండోది బ్రిడ్జి లేవటం అంటే ఓన్లీ బ్రిడ్జి లేవటమే కాదు, దానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఇళ్ల స్థలాలు, పేదల ఇళ్ల నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. వార్డుల్లో సరిపడా సిబ్బంది లేక పారిశుద్ధ్యం క్షీణిస్తుందని కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రతి వార్డుకి అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా అక్రమంగా అపార్ట్మెంట్లకి త్రాగునీటి సరఫరా జరుగుతుందని వైసీపీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, రోషన్ ఆరోపించారు. జ్యోతిర్మయ్ అపార్ట్మెంట్ కి పరిధికి మించి పైప్ లైన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. దీనికి మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పందిస్తూ సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ త్రాగునీటి కుళాయి కనెక్షన్లని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జ్యోతిర్మయ్ అపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ పై కమిషనర్ పులి శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీంతో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయని తెలిపారు. వారి అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. నిధుల్ని సమీకరించి సకాలంలో వాటర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. విలీన గ్రామాల్లో త్రాగునీటి కొరత తీర్చడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. టిడ్కో ఇళ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. గుంటూరులో పారిశుద్ధ్యం సంతృప్తికర స్థాయిలో లేదని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే శానిటేషన్ అధ్వానంగా ఉందని ఆరోపించారు. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆఫీసులో కూర్చుంటే సరిపోదని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అలాంటి నిరోధించి మీరు డైరెక్ట్ గా పైప్ లైన్ వేసుకొని జ్యోతిర్మయ అపార్ట్మెంట్ కి మీరు కనెక్షన్ ఇచ్చారంటే ఏంటి సార్ ఇది? పేద ప్రజలంటే గౌరవం లేదా? కొన్ని లక్షల మంది, వేల మంది కూడా కాదు, 7 వార్డు అంటే దాదాపు 1,00,000 పైచులకు జనాభా ఉన్న ప్రాంతానికి వార్డు అంతగా ఇబ్బందులు పడతా ఉన్నాం మేము. సమ్మర్ ఎప్పుడు వార్డు అందట్లేదు అయితే సార్. రూల్స్ కి విరుద్ధంగా ఎలా ఇస్తారు? రూల్స్ కి విరుద్ధం మీరు ఇచ్చిన సమాధానం ఉంది. ఐటీసీ వాళ్ళు ఐటీసీ వరకు పైప్ లైన్ చేసుకున్నారు. అది మా గవర్నమెంట్ కట్ చేసుకున్నారు చెప్పి మీరే చెప్తున్నారు. మీరు అక్కడి నుంచి పైప్ లైన్ ఇవ్వాలి. లేదు ఆ పైప్ లైన్ మీద ఒక్క కనెక్ట్ ఇవ్వలేదు. ఒక్క డిస్కనెక్ట్ చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు. ఇప్పుడు చూడండి అధికారులు డిసెంబర్ 26 నాకు తెలియకుండా పైప్ లైన్ వేశారు. దీనికి ఒక్కరు లేదు, ఒక్కరు చూపించండి. ఇప్పుడు కోట నుంచి
చేయటం వల్ల ఇక్కడ తగ్గితే మీరు మా నోటీస్ లో పెట్టండి, అక్కడ కూడా ఎటువంటి వాటర్ ఇబ్బంది లేకుండా చేస్తాం. కార్పొరేషన్ రెవెన్యూ విభాగం రెవెన్యూ కోసం మేము పర్ కేఎల్ ₹100 కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ దాన్ని కూడా ఎజెండాలు పెట్టేసింది. ఎందుకంటే ఈ వాటర్ ట్యాంకులు మిస్యూజ్ చేయడం జరుగుతున్నాయి కాబట్టి. అట్లాగే ఎవరన్నా పే చేసే వాళ్ళకి మనం 6 అంగుళాలు 10 అంగుళాలు పైకి సిద్ధం వాళ్ళ డబ్బులు పెట్టుకునేటప్పుడు మనకేంటి దాని కార్పొరేషన్ చెప్పండి. ఒకటి త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకనొక టైంలో 4-5 అంతస్తుల అపార్ట్మెంట్స్ వచ్చాయంటే గొప్పగా స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. దీంతో భాగంగా ఒక అపార్ట్మెంట్ కానీ లేదా ఒక ఇంటికి కానీ వాటర్ ఇవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి నీటి సౌలభ్యం అట్లనే గ్రావిటీ అనేది చాలా ముఖ్యం. అంటే ఎక్కడి నుంచి ఇస్తే వాటర్ ఆ అపార్ట్మెంట్ కి చేరడానికి అవకాశం ఉంది అనేది అది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి డిస్కషన్. ఈ రిజర్వాయర్ నుంచే ఇవ్వాలి, ఈ రిజర్వాయర్ నుంచి ఇవ్వకూడదు అనేది అంతిమంగా ఏంటంటే వాటర్ అడిగిన వాళ్ళకి వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత కార్పొరేషన్ ఉంటుంది. అది ఎక్కడి నుంచైనా తెచ్చి. అట్లాగే గౌరవ సభ్యులు అడిగినట్లు ఒకనొక టైంలో అది ఇస్తామని చెప్పారే కానీ ఇంతవరకు ఇవ్వలేదండి. తర్వాత ఎక్కడైనా సరే ఒక ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇంకొక ప్రాంతానికి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతం తద్వారా ఎఫెక్ట్ అవుతుందని కానీ ఏదన్నా మీరు కార్పొరేటర్స్ కానీ ప్రజలు ఫీల్ అయితే దాన్ని కూడా సర్దిద్దుకొని వాళ్ళకు కూడా నీటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అది ఇచ్చినందువలన ఈ ప్రాంతంలో మాకు వాటర్ తగ్గాయి, ఇబ్బందిగా ఉందనేది ప్రజల నుంచి మాత్రం ఎలాంటి విజ్ఞప్తులు రాలేదు. ఒకవేళ వస్తే డెఫినెట్ గా మీ అందరికి కూడా తెలియజేసి పరిశీలిస్తాం. మీ అందరికి తెలుసు అంటే ఫస్ట్ క్వశ్చన్ లో ఎమ్మెల్యే రాలేదు కాబట్టి దానికి ఆన్సర్ ఇవ్వలేదు. నెక్స్ట్ 2 years లో ఉంది కాబట్టి ఎక్కువ హైరేజ్ బిల్డింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఇది క్లారిటీ అండి. ఏది కూడా అనాథరైజ్డ్ గా ఆ జ్యోతిర్మయ అపార్ట్మెంట్ కి ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేదు. గతంలో ఆథరైజ్డ్ గా రిక్వైర్డ్ ఫీజెస్ కలెక్ట్ చేసి డైరెక్ట్ గా కనెక్షన్ తీసుకున్నారంటే ప్రజలకు ఇబ్బంది ఎవరు చెప్తారు? నేను ఈ గారికి చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చా, మాకు వాటర్ రాలేదు సార్, వాటర్ మాకు ఇబ్బంది ఉంది సార్ అని. మాది పేరెంట్ పాయింట్స్ మరి ఇప్పుడు అన్ని చుట్టూ అన్ని తిరిగిన తర్వాత చుప్పటి పాయింట్లు మరి మాకు చుప్పటి వాటర్ వస్తాయి. 1 గంట కానీ ఎక్కడైనా ఆగిపోయిందంటే మాకు వాటర్ రావు. ఆ రోజు ఆ ఇబ్బంది ఒక టైం ఫ్రేమ్ లోనే శంకుస్థాపన చేయడం అనేటువంటి జరిగింది. ఆ రకంగానే అమృత్ 2 కూడా ఒక ప్రణాళిక పెట్టండి, టైం ఫ్రేమ్ పెట్టండి. ఎప్పటిలోపు 8 డివిజన్లుగా ఇప్పటికీ వాళ్ళు మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మరో 11 గ్రామాలు కూడా టౌన్ కానుకొని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి విషయంలో మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చి దీని మీద అందరూ కౌన్సిలర్స్ అందరూ మన ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్స్ వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం అనేటువంటిది నీడ్ బేస్డ్ ఎవరైతే దీని వల్ల ప్రయోజనం పొందుతారో దాని మీద ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులతోనూ మనతోనూ మరి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి మా వంతు సహకారాలు కూడా దీనికి అందిస్తాము. కేంద్రంతో నిధులు తెప్పించే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చే విషయంలో కానీ మన కార్పొరేషన్ నుంచి నిధులు కమిషనర్ గారు అలాగే సీఎంహెచ్ఓ గారు పదే చెప్తా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ప్రజలు పూర్తిగా సాటిస్ఫై అంటే ఏ విజిట్ కి వెళ్ళినా కూడా ఎవరో కొన్ని మీద అధికారులు అక్కడ నిర్లక్ష్యం అనేది బహిర్గతం అవుతా ఉంది. ఏ వార్డుకి వెళ్ళినా ఏ డివిజన్ కి వెళ్ళినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చేటువంటి పరిస్థితి నాయకులు కూడా లేదు. అంటే దీన్ని బట్టి ఎక్కడో ఇన్స్పెక్టర్స్ దగ్గర లేకపోతే సూపర్వైజర్స్ దగ్గర లేకపోతే వర్కర్స్ దగ్గర ఏదో గ్యాప్ నడుస్తా ఉంది. ఆ గ్యాప్ ని వెంటనే పరిష్కరించాలంటే ఒకసారి సిఎంహెచ్ఓ గారు, ఎంహెచ్ఓ గారు, అలాగే కమిషనర్ గారు, మరి మిగతా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పర్టికులర్ గా ప్రతి డివిజన్ సంబంధించి ఒక రివ్యూని ఏర్పాటు చేసి ఇమీడియట్ గా 1 day లో శానిటేషన్ డ్రైవ్ ని పూర్తిగా చేసేటట్టు ఒకసారి ప్లాన్ పెట్టుకొని ఎక్కడ ఎంప్లాయీ అక్కడ ఉండేటట్టు ఒకసారి మాక్డ్రిల్ లాగా పెడితే అసలు మనకు అర్థం అవుతుంది. న్యాచురల్ పొజిషన్ ఏంటంటే వాళ్ళు పొద్దున్న చేశాను సార్, సాయంత్రం నాకు అక్కడ పంపించారు,
నేను ఇవాళ చేశాను, నేను అక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు. ప్రధానంగా వీధి కుక్కల నియంత్రణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఎజెండాలో ఇచ్చిన ప్రశ్నలకి అధికారులు బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారని ధ్వజమెత్తారు. పదే పదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు. వీధి కుక్కలకు కేవలం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేసి మళ్లీ వీధుల్లో వదిలివేస్తున్నారని చెప్పారు. అలా చేయడం వలన సమస్య మళ్లీ మొదటికి వస్తుందని తెలిపారు. వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. జాతీయ నాయకుల విగ్రహాలకు అనుమతులు ఇవ్వని అధికారులు భారీ స్థాయిలో హోర్డింగ్లు, ఎల్ఈడీ లైట్లు ఎలా పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. అలాగే అనధికారిక భవన నిర్మాణాలపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న వీధి లైట్ల సమస్య, అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రాంతాల వారీగా ఎమ్మెల్యే మాధవి సభలో వివరించారు. ఇదిలా ఉంటే ప్రతి ఇంటికి వాటర్ మీటర్ పెట్టాలన్న ఎమ్మెల్యే మాధవి ప్రతిపాదనని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యతిరేకించారు. పశ్చిమ ప్రాంతంలో అందరూ డబ్బున్న వారు ఉంటారని, తూర్పులో పేదలు ఉంటారు కనుక వాటర్ మీటర్ పెట్టే ప్రయత్నం విరమించుకోవాలని సూచించారు. అరికట్టే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో 2-3 డివిజన్ ని ఆదర్శంగా తీసుకొని ప్రతి డివిజన్ లో ప్రతి హౌస్ హోల్డ్ కి మీటర్ సిస్టమ్ ని బిగించి, ఇప్పటికే మనకి గ్యాస్ కనెక్షన్ ద్వారా గ్యాస్ ని మీటర్ ద్వారా యూజ్ చేసుకుంటూ నెలకి వారు వాడిన దాన్ని బట్టి అమౌంట్ కట్టుకునే పరిస్థితి మనకు ఆల్రెడీ ఉంది. అదే విధంగా వాటర్ కూడా మనం పెట్టినప్పుడు ఇలా సమ్మర్లోనే కాదు ఎప్పుడు కూడా వాటర్ అనేది చాలా బాధ్యతాయుతంగా యూటిలైజ్ అయ్యే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు. అది ఈ కార్పొరేషన్ లో నుంచి లేదధ్యక్ష. ఈ రోజు మనకి గ్రోయింగ్ అపార్ట్మెంట్ కల్చర్ లో కంపల్సరీగా స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో, కార్ వాషింగ్ అనే పరిస్థితుల్లో మరి ఒక్కొక్కరికి 4-5 కార్లు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళందరూ వాటిని వాష్ చేయడానికి ఇవే వాటర్ వాడతారు. మరి ఒకటే బండి ఉన్న వాడికి వాడంత వాటర్ వాడడు. అలాంటప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లోకైనా ఈ మీటర్ రీడింగ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ యూసేజ్ కోసం మనం ఎందుకు తీసుకురాకూడదు అధ్యక్ష? దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా పరిగణలో తీసుకొని ఒక మంచి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ రోజు వాటర్ అనేది ఏ టైంలో ఎప్పుడు వదులుతున్నారో తెలియట్లేదు అధ్యక్ష. పనులకి చాలా పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళు అర్ధరాత్రి కూర్చొని దాన్ని పట్టుకోవడం కోసం కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇలా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీటర్ సిస్టమ్ పెడితే 24 hours 24/7 వాటర్ వస్తున్న క్రమంలో చాలా రెస్పాన్సిబుల్ గా దాన్ని యూజ్ చేసుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు ఆ వాటర్ రావడం కోసం వాళ్ళు అర్ధరాత్రులు వేరుకోవాల్సిన పరిస్థితి ఉండదు, ఆఫీసులు మానుకోవాల్సిన పరిస్థితి ఉండదు అధ్యక్ష. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి చక్కటి పరిష్కారంగా ఉండబోతుంది. మీరు దీన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు హెచ్డిఎఫ్సి బ్యాంకు, పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో 65 లక్షల విలువైన పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, ఎమ్మెల్యే నజీర్, రామాంజనేయులు తదితరులు పాల్గొని పరికరాలను అందజేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా పేద రోగులకి కార్పొరేట్ వైద్యం అందిస్తామని కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు తెలిపారు. ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు. అయితే దాతలు కూడా సహకరించడం ద్వారా పేద రోగులకి మరింతగా వైద్య సేవలు అందించవచ్చని వారు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ డొనేషన్ అని పట్టుకుని ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ డొనేషన్ హెచ్డిఎఫ్సి వారు 65 lakhs, అదేవిధంగా 20 lakhs మన త్రిపురనేని రవికుమార్ గారు, మొత్తం టోటల్ 85 lakhs ఈరోజు డొనేషన్ వచ్చింది. ఈ డొనేషన్ రావటానికి ముఖ్య కారకులు, వారిని మమ్మల్ని అనుసంధానం చేసిన వారు ఉన్నారు, మా మిత్రులు శివరాం గారు వారు. అయితే హెచ్డిఎఫ్సి దాదాపుగా ఇండియా మొత్తం 1000 కోట్లు సిఎస్ఆర్ డబ్బు ఖర్చు పెడుతుంది ఇండియా మొత్తం మీద. పొద్దున వారిని అడిగి డీటెయిల్స్ తీసుకున్నా. గుంటూరు ప్రాంతానికి ఎక్కువ కావాలని అడిగాం. ఇనిషియల్ గా 65 lakhs తోటి తీసుకొచ్చారు. వారికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే, కనీసం మాకు సంవత్సరానికి 5 కోట్లన్నా కావాలి. అలా 5 సంవత్సరాలు, నేను నెక్స్ట్ 4 ఏళ్ళు ఉంటాను కాబట్టి గ్యారంటీగా 5 సంవత్సరాలకు ఒక 20-25 కోట్లు కనుక మీరు ఇస్తే ఈ మెడికల్ కాలేజీ, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇట్లాంటి ఎక్విప్మెంట్ సమస్యలు అన్నీ కూడా పోతాయి. అన్నీ మీరే కొనుక్కొచ్చి ఇవ్వండి. ఎవరు ఇందులో కూడా ఒక వేలు కూడా పెట్టరు. సో 100% మీరు ఇచ్చేది ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్, చాలా మంది అడగొచ్చు ఈ హాస్పిటల్ని ఎందుకు మనం అంతగా తీసుకుంటున్నాం అంటే, ఇందులో కేవలం పేద మధ్య తరగతి వాళ్లే కాదు, ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్.
టీచింగ్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్స్, రెసిడెంట్స్, నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఈ టెక్నిక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటే వీళ్ళు రేపు మంచి డాక్టర్లు, మంచి నర్సులు అవుతారు. వీళ్ళు 10 మందికి సహాయం చేయగలుగుతారు. అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దీన్ని మేజర్ గా తీసుకొని ఈ హాస్పిటల్ ని ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్, ఒక తెనాలి హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్ కి అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం. గుంటూరు శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా భక్తులు తరలి వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాసవి ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు భాస్కర్ మాట్లాడారు. అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం జరుగుతున్నామని శ్రీ వాసవి కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొంటారని తెలిపారు. కావున వేలాది మంది భక్తులు ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని కోరారు. కార్యక్రమంలో వాసవి ఆర్యవైశ్యుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీరు ముందు బండి గుళ్ళు అడ్డుగా వచ్చి శ్రీ వాసవి మాత ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి పురస్కరించుకొని గుంటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వెంచేసినటువంటి ఆ మహాతల్లి జయంతి ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా వైభవంగా చక్కగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆలయ పాలకవర్గం మరియు అమ్మవారి కన్యకా పరమేశ్వరి భక్త బృందం సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా చాలా భక్తి ప్రపత్తులతో కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషదాయకం. ఉదయమే మన మహిళా మనులందరూ కూడా స్వామివారి అమ్మవారి పూజలో ఉన్నటువంటి కలశాలన్నిటిని కూడా పూజలో ఉంచి తదనంతరం గ్రామోత్సవంగా అమ్మవారి ఆలయం చుట్టూ కూడా ప్రదర్శనలు చేసి అవన్నీ కూడా తీసుకొని అమ్మవారికి నిజరూప దర్శనంగా ఈరోజు అమ్మవారు మన అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. ఈ పాలతో ఈ క్షీరాభిషేకం అనేది అమ్మవారికి వారందరూ తెచ్చినటువంటి కలశాలతో కూడా చేయడం చాలా ఆనందమయంగా ఉంది. 50 మంది భక్తులు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులే కాక జిల్లాలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు భక్తులందరూ వించేయటం, నగరంలో ఉన్నటువంటి అందరూ భక్తులు కూడా అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని వారి వారి కోరికలను అమ్మవారికి తెలియజేసి ఈ రోజు జయంతి ఉత్సవాన్ని ఎంతో కమనీయంగా కూడా చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు 7, 8, 9 ఈ 3 రోజుల కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తూ ఒకరోజు అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. 50 మంది భక్తులందరూ కూడా అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ 3 రోజులు కూడా పాల్గొని అమ్మవారి దివ్యాశీస్సులు పొందవలసిందిగా యావత్ భక్తులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. జై వాసు. 30 నిమిషాలకి అమ్మవారి గ్రామోత్సవం చాలా కన్నుల పండంగా జరుగుతుంది. అమ్మవారి దేవస్థానం వద్ద నుండి హిమనీ సెంటర్ వద్ద వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. కావున సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి అందరూ 50 మంది భక్తులందరూ కూడా రథోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్క భక్తులను కూడా కోరుచున్నారు.